భక్తి అంటే ఎప్పుడు ఏకాంతం ఏకాంతం అంతే. సమూహం కలవడం ఎందుకంటే ఉత్సవాలు ఊరేగింపుల్లో దేశభక్తి కోసం. మనమంతా హిందువులం, మనమంతా భారతీయులం, మనకు అన్నీ సమానం, మనం అన్నిటికీ స్పందించాలని ఒక ఐకమత్యం రావడం కోసం కలవాలి. కానీ లేకపోతే భక్తి నిజంగా ఫలించాలి, భగవంతుడు మనకి దర్శనం ఇవ్వాలి అంటే ఏకాంతాన్ని మించిన మార్గం లేదండి. ఎవరికి వారు ఇంట్లో ఉండాల్సిందే, ఎవరి పూజా మందిరంలో వాళ్ళు ఉండవలసిందే, అక్కడ పారాయణమో స్తోత్రమో జపమో చేసుకోవలసిందే. నేను తరచు అదే చెబుతాను. ఎందుకంటే నిజమైన భక్తి ఫలిస్తుంది అక్కడ. మనం దేవుడికి దండం పెట్టుకుంటుంటే మీరు గమనించండి, మీరు గుళ్ళోకి వెళ్ళి దండం పక్కన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ముందు దండం పెట్టుకో, వాడు పెట్టుకోవడం సరే, వాడు పెట్టుకోమని చెప్పడం సరిపోయింది, నువ్వు పెట్టలేదు, ఇక్కడ అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇక్కడ అక్కడ ప్రాధాన్యాలు ప్రాముఖ్యాలు, అటెవరున్నారు ఇటెవరున్నారు ఇవన్నీ ఆలోచించామంటే అటు ఇటు అందరు ఉంటారు, శివుడు మాత్రం ఉన్నాడు అక్కడ. అందుకోసం కాదు కదా మనం దండం పెట్టి. అందుకే ఏకాంతంలోనే ఇవన్నీ కుదురుతాయండి. గుళ్ళో కూడా కుదరఉండదు, ఏదో ఒక భావన వచ్చేస్తుంది అక్కడ.